హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టాస్క్ అండ్ కంప్లీట్ ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో మనం జావా ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాం అండ్ జావాని ఎక్లిప్స్ ఐడి ఎలా సెటప్ చేసుకోవాలో చూసాం. ఈ వీడియోలో ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన బేసిక్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఇది నాట్ ఓన్లీ ఫర్ జావా, సో ఈ కాన్సెప్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి ఇవైతే కామన్. సో మనం నేర్చుకునే ముందు అంటే మనం ఇన్ డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని మళ్ళీ తెలుసుకుందాం. బట్ ఇక్కడైతే అసలు వేరియబుల్స్ అంటే ఏంటి, కీవర్డ్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, ఆపరేటర్స్ అండ్ లూప్స్ అంటే ఏంటో చూద్దాం. ఇది థియరిటికల్గా ఇస్తున్న ఇన్ఫర్మేషన్, ఇట్స్ నాట్ ఏ విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో వేరియబుల్స్ అంటే ఏంటి అంటే సో వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ అంటే జనరల్గా మనకి జావాలో డేటా టైప్స్ అనేది ఉంటుంది. సో మనకి ఆల్రెడీ డేటా టైప్స్ అని ఉంది. సో దాని దగ్గరికి వెళ్ళేటప్పుడు మీకు డేటా టైప్స్ అంటే ఏంటి అని చెప్తాను. అయితే మనం ఏదైనా వాల్యూని సేవ్ చేయడానికి ఒక డేటా టైప్కి ఇచ్చే పేరే వేరియబుల్. అంటే ఆ వేరియబుల్ అనే దాంట్లో ఏముంటుంది అంటే మీకు ఏ వాల్యూ అయితే సేవ్ అవ్వాలనుకుంటున్నారో, ఏ వాల్యూ అయితే పెట్టాలనుకుంటున్నామో దాన్నే వేరియబుల్స్ అంటాం. అంటే డేటా టైప్ ఇంట్ అనేది ఒక డేటా టైప్. ఎగ్జాంపుల్, ఇంట్ అనేది ఒక డేటా టైప్. ఇంట్లో ఏం చేస్తామంటే నంబర్స్ సేవ్ చేసుకుంటాం. ఓకే, సో ఆ ఇంటీజర్ నంబర్స్కి ఇప్పుడు ఇంట్ అని ఎన్ని ఇంట్ అని ఇస్తాం. సో ఇంట్ 1 అంటే మీరు ఫ్యూచర్లో ఏ ఇంట్ 1 ఇంట్ 2 ఇంట్ 3 ఇంట్ 4 ఇంట్ 5 ఇచ్చామంటే అంటే 10 వేరియబుల్స్ 10 వాల్యూస్ మీకు కావాలి మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. సో 1 2 3 అని మీరు వాడలేరు కదా, సో వాల్యూని వాడలేరు. సో నెక్స్ట్ టైం వాల్యూ మార్చినప్పుడు 2 అవుతుంది. ఆ 2ని వాడితే ఆల్రెడీ 2 ఇంకోటి ఉంటుంది కాబట్టి. ఓకే, వేరియబుల్స్ అంటే ఏంటి అంటే ఒక డేటా టైప్కి ఇచ్చే పేరునే వేరియబుల్ అంటాం. సో డేటా టైప్స్ అంటే ఏంటి అంటే మనం ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకోవడానికి కొన్ని డేటా టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నంబర్స్ సేవ్ చేసుకోవడానికి ఒకటి, స్ట్రింగ్స్ సేవ్ చేసుకోవడానికి ఒకటి, టెక్స్ట్ సేవ్ చేసుకోవడానికి ఒకటి, ట్రూ ఆర్ ఫాల్స్ సేవ్ చేసుకోవడానికి ఒకటి, ఒక్కొక్క క్యారెక్టర్ని సేవ్ చేసుకోవడానికి ఒక్కొక్క డేటా టైప్స్ ఉంటాయి. సో ఆ డేటా టైప్స్కి దీంట్లో ఇది ఉంటుంది అని చెప్పడానికి ఇచ్చేదాన్నే వాటికి ఒక పేరు ఇస్తాం. ఇంటిజర్ డేటా టైప్కి ఒక పేరు ఇస్తాం, దాన్ని వేరియబుల్ అంటాం. అయితే ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలి అంటే మనం వాడాల్సిన రూల్స్ ఏంటి అంటే అది ఆల్ఫాబెట్స్తోనే స్టార్ట్ అవ్వాలి. ఐదర్ స్మాల్ ఆర్ క్యామిల్ కేస్, బట్ ఆల్ఫాబెట్స్తో స్టార్ట్ అవ్వాలి. సో జనరల్గా నంబర్స్తో స్టార్ట్ అవ్వద్దు. ఓకే, 2 ఇంటీజర్ 3 ఇంటీజర్ అని ఇవ్వకూడదు. సో యూ క్యాన్ గివ్ ఇంటీజర్ ఇంటీజర్ వాల్యూకి మనం నంబర్స్ ఏ వేరియబుల్కైనా పర్లేదు, మనం డెఫినెట్గా ఏంటంటే ఈ ఆల్ఫాబెట్స్లోనే వేయాలి, నంబర్స్తో స్టార్ట్ అవ్వదు నీ వేరియబుల్ నేమ్. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే ఆ వేరియబుల్స్లో సింబల్స్ వాడద్దు. అంటే మనకి యాంపర్సెంట్ ఉంటుంది, అండర్స్కోర్ ఉంటుంది, తర్వాత ఎక్స్క్లమేషన్స్, డబల్ కోడ్, సింగిల్ కోడ్స్, లెస్ దాన్ గ్రేటర్ దెన్ సింబల్స్, ప్లస్ ఆర్ మైనస్ సింబల్స్. ఈ సింబల్స్ని హైలీ నాట్ యూజబుల్. అంటే ఇది వాడితే మీ ప్రోగ్రామ్ తప్పు అని అర్థం, కంపైలేషన్ ఎర్రర్స్ వస్తాయి. సో దీస్ ఆర్ ద రూల్స్ దట్ వీ నీడ్ టు ఫాలో. అంటే డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా ఆల్ఫాబెట్సే వాడాలి, సింబల్స్ వాడకూడదు. కీవర్డ్స్ అనేది ఇంకో కాన్సెప్ట్ మీకు చూపించిన ముందు ఆల్రెడీ. ఈ కీవర్డ్స్ అనేది ఏంటంటే రిజర్వ్డ్ వర్డ్స్ దట్ ఈస్ గివెన్ టు ద జావా ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు కొన్ని పదాలకి రిజర్వ్డ్గా ఇచ్చేశారు. అంటే మనకు జనరల్గా ఐపీసీ అంటే మన కాన్స్టిట్యూన్సీలో ఐపీసీ అనేది ఎంత అంటే ఒక రిజర్వ్డ్ ఉంటుందో, ఇండియన్ పీనల్ కోడ్ అని. సో అట్లాగా మనకి కొన్ని పదాలకి అక్కడ ఆల్రెడీ మీనింగ్ అనేది రిజర్వ్ చేసేసినారు. నువ్వు దాన్ని వాడుకోలేవు, మళ్ళీ వాడుకుంటే జావాకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అర్థం కాదు. సో దాన్ని ఎర్రర్గా కన్సిడర్ చేస్తుంది. సో అదొక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ నీడ్ టు కన్సిడర్. సో కీవర్డ్స్ అనేది దాన్ని ఎప్పుడు వేరియబుల్ నేమ్గా వాడద్దు. అసలు మనకి జావాలో ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి? జావాలో 50కి పైగా కీవర్డ్స్ ఉన్నాయి.
మనం రెగ్యులర్గా వాడేటి ఒక 20-30 కీవర్డ్స్ ఉంటాయి. సో కీవర్డ్స్కి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. సో కీవర్డ్ వాడాలంటే మనం ఈ వర్డ్ ఉంది కదా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్స్ట్రాక్ట్ అని ఉంది, కంటిన్యూ, ఫర్, న్యూ అని ఉన్నాయి. సో ఈ కీవర్డ్స్ కదా, మనం క్యాపిటల్ FOR రాసుకోవచ్చు కదా, క్యాపిటల్ FOR రాసుకోవచ్చు కదా, ఓన్లీ FOR రాసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ అలా కాదు. సో దానికి కూడా రూల్స్ ఉన్నాయి. దానికి ఒక వర్డ్కి రిజర్వ్డ్ మీనింగే కాదు, దానికి అది క్యాపిటల్లో ఉండాలా, స్మాల్లో ఉండాలి అనేది కూడా డిక్లేర్ చేసి పెట్టారు. సో ద మస్ట్ అండ్ ద మెయిన్ రూల్ ఈజ్ వీ షుడ్ యూస్ ఓన్లీ ఇన్ ద లోవర్ కేస్. అంటే ఆ కీవర్డ్స్ అనేటివి లోవర్ కేస్లోనే ఉండాలి. తర్వాత నీకు ఇందాక చెప్పినట్టుగా ఒక వేరియబుల్ నేమ్కి కీవర్డ్ వాడద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ డేటా టైప్కి నువ్వు ఫర్ అని ఇవ్వకూడదు. ఫర్తో పాటు ఫర్ అడిషన్ అని ఇవ్వచ్చు, ఓన్లీ ఫర్ ఇవ్వద్దు. ఓకే, అంటే ఓన్లీ కీవర్డ్స్ షుడ్ నాట్ బీ గివెన్ యాజ్ ఎ వేరియబుల్ నేమ్ ఫర్ ఏ వేరియబుల్, ఆర్ వీ షుడ్ నాట్ యూజ్ ఏ కీవర్డ్స్ యాజ్ ఎ వేరియబుల్ నేమ్. తర్వాత ఇంకొక రూల్ ఏంటంటే ప్రతి కీవర్డ్ తర్వాత ఒక స్పేస్ క్యారెక్టర్ ఉండాలి. ముందు ఒక స్పేస్ క్యారెక్టర్ ఉండాలి, వెనక ఒక స్పేస్ క్యారెక్టర్ ఉండాలి. అంటే ఫర్ వాడావు, ఫర్కి ముందు ఒక స్పేస్ ఉండాలి, ఫర్ తర్వాత ఒక స్పేస్ ఉండాలి. ఓకే, న్యూకి సేమ్ అలాగే, స్విచ్కి సేమ్ అలాగే, బేస్డ్ ఆన్ ద సింటాక్స్ ఆఫ్ యువర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో సింటాక్స్ అంటే ఏంటంటే దానికి ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ఏంటి అంటే రూల్స్ అంటే ఇది ఎలా వాడాలి, ఫర్ ఎలా వాడాలి, న్యూ అనేది ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి, అబ్స్ట్రాక్ట్ అనేది ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి అనేది ఒక రూల్స్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ కీవర్డ్కి నేను ఎలా కొద్ది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. యాజ్ ఐ మెన్షన్డ్, నీకు ముందుగా చెప్పినట్టుగా ఇది థియరిటికల్ నాలెడ్జ్ కోసం మాత్రమే. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఇన్ డీటెయిల్ విత్ ఎగ్జాంపుల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్కి సపరేట్గా మెన్షన్ చేస్తాను. మీరు ఫర్ ద క్లాసెస్ వినండి. ఇవి డేటా టైప్స్. సో ఇందాక మీకు వేరియబుల్ అనే కాన్సెప్ట్ చెప్పేటప్పుడు డేటా టైప్స్కి ఇచ్చే పేరే వేరియబుల్ అని చెప్పాను. ఓకే, అంటే ఇక్కడ ఉన్న ఇవి మనం బేసిక్గా జనరల్గా జావాలో వాడే డేటా టైప్స్ ఇవి: బూలియన్, బైట్, క్యారెక్టర్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్. సో మీకు ఇక్కడ ఎలా మెన్షన్ చేశానో సో ఇవన్నీ కూడా కీవర్డ్సే. ఇప్పుడు మీరు చూస్తే బూలియన్, బైట్, క్యారెక్టర్, షార్ట్ ఇవన్నీ కూడా కీవర్డ్సే. మీరు ఇక్కడ చూస్తే ఉంటాయి బైట్, ఫస్ట్ రోలో 5th ఎలిమెంట్ బైట్, ఇంటీజర్ మనకి డబుల్, ఇవన్నీ కూడా కీవర్డ్స్ మీకు ఇక్కడ ఉంటాయి. సెకండ్ రోలో డబుల్ ఉంది, సెకండ్ రోలో లాస్ట్ ఇది ఫ్లోట్, థర్డ్ కోలంలో ఇంట్ ఉంది, లాంగ్ ఉంది. సో అట్లాగా మనకి ఈ డేటా టైప్స్ కూడా కీవర్డ్స్తోనే రిజర్వ్డ్ అని ఇందాక చెప్పాను ఆల్రెడీ. కీవర్డ్స్ అంటే జావాకి ఆల్రెడీ అర్థమయ్యేలాగా రాసి పెట్టిన కీవర్డ్ అనేది. అంటే ఇంట్ అని చెప్పంగానే జావాకి ఏం అర్థమవుతుంది, ఇంట్ అనే డేటా టైప్ వీళ్ళు కావాలనుకుంటున్నారు అనేది అర్థం చేసుకుంటుంది. సో ఇంట్ అనే డేటా టైప్లో ఏం సేవ్ చేయవచ్చు అంటే ఇక్కడ మనకి రేంజ్ వాల్యూస్లో మనకి ఏది వాల్యూస్ ఉన్నాయో ఆ రేంజ్ లోపు మైనస్ వాల్యూ నుండి పాజిటివ్ వాల్యూ లోపు మనం సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షార్ట్కి చూస్తే చూడండి, ఇక్కడ 32,001 ఉంది రేంజ్, -32,000 నుండి +32, అంటే మీకు ఈ వాల్యూ లోపు ఈ రేంజ్ లోపు ఏ వాల్యూనైనా సేవ్ చేసుకోవడానికి షార్ట్ డేటా టైప్ వాడతాం. ఇన్ కేస్ ఇఫ్ యువర్ వాల్యూ ఈస్ గోయింగ్ బియాండ్, అంటే 32,776 కంటే ఎక్కువ వెళ్తుంది అనుకుంటే అప్పుడు మనం మనకు వాల్యూ తగ్గట్టు మన డేటా టైప్ని సేవ్ చేసుకోవాలి. అంటే ఇంటా, లాంగా అనేది మనం డిసైడ్ అవ్వాలి. ఓకే, ఇన్ కేస్ ఇప్పుడు జనరల్గా క్యాలిక్యులేషన్స్, మీ జనరల్ బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకుంటే మీకు అకౌంట్లో బ్యాలెన్స్ పైసాతో సహా చూపిస్తుంది. అంటే ఎన్ని పైసలు, ఎన్ని రూపీస్, ఎన్ని పైసాస్ ఉన్నాయో కూడా చూపిస్తుంది. సో ఇంటీజర్ అనేది ఏంటి అంటే ఓన్లీ రూపీస్ చూపిస్తుంది, పైసాస్ చూపించదు. ఓకే, అంటే ఫ్లోటింగ్ వాల్యూ చూపెట్టదు అని చెప్తున్నాను. డాట్ తర్వాత ఉండే వాల్యూస్ చూపెట్టదు, ఎందుకంటే ఇంట్ అండ్ లాంగ్ అండ్ షార్ట్ ఈజ్ డిజైన్డ్ టు సేవ్ హోల్ నెంబర్స్. అంటే 1, 2, 3, 4 ఇట్లాంటి నెంబర్స్ మాత్రమే సేవ్ చేసుకోగలుగుతుంది. 1 పాయింట్, 2 పాయింట్, ఇట్లా పాయింట్ ఫ్లోటింగ్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని సేవ్ చేసుకోవడానికి ఇంకో 2 డేటా టైప్స్ ఉన్నాయి. అవేంటి అంటే ఫ్లోట్ అండ్ డబుల్. ఫ్లోట్ అనే డేటా టైపు, డబుల్ అనే డేటా టైపు వీటి కోసం స్పెషల్గా ఉన్నాయి, అంటే ఫ్లోటింగ్ వాల్యూస్ సేవ్ చేసుకోవడానికి.
విత్ దే టు వాటికి కూడా ఒక స్పెసిఫిక్ రేంజ్ ఉంది. ఫ్లోట్ అయితే అప్ టు 7 డెసిమల్స్ వరకు, అంటే 1.00007 అంటే 7 zeros వరకు సేవ్ చేసుకోగలుగుతుంది. అదే డబుల్ అయితే 16 digits వరకు, డాట్ తర్వాత 16 digits వరకు సేవ్ చేసుకోగలుగుతుంది. సో బూలియన్ అనేది ఏంటి అంటే ట్రూ ఆర్ ఫాల్స్, ఐదర్ ట్రూ ఐదర్ ఫాల్స్ మాత్రమే సేవ్ చేసుకోగలుగుతుంది. ఓకే, బైట్ ఒక క్యారెక్టరు సరే, బైట్ ఒక నంబరు, క్యారెక్టరు ఒక 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 దాన్ని ఏమంటాం, ఒకటే క్యారెక్టర్, వెదర్ అది ఆల్ఫాబెట్సా నంబరా ఏదైనా సరే ఒకటే క్యారెక్టర్ సేవ్ చేసుకోగలుగుతుంది. ఓకే, క్యారెక్టర్ డేటా టైప్ అనేది ఒకటే క్యారెక్టర్ చేసుకోగలుగుతుంది. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్తో చూపించాను. ఏ అని 0041 అని 101 అని. సో ఇవన్నీ ఏంటి అంటే, సో ఈ /u 0041 అంటే యూనిక్ కోడింగ్. సో మనకి యూనిక్ కోడింగ్ అని మనకి డేటా క్యారెక్టర్ సెట్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యారెక్టర్ సెట్ అంటే ఏంటంటే, ఇప్పుడు చైనీస్ లాంగ్వేజ్ ఉంది, ఇండియన్ తెలుగు ఉంది, తమిళ్, మలయాళం, కన్నడ, ఇట్లా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ప్రతి అక్షరానికి ఒక సింబల్ డిజైన్ చేసి ఉంది, ఒక సింబల్ డిజైన్ చేసి ఉంది. సో ఆస్కీలో కొన్ని క్యారెక్టర్సే ఉంటాయి. ఆ క్యారెక్టర్ సైజ్ ఏంటంటే 0 to 255. యూనిక్ కోడింగ్లో అన్ని భాషలు ఉంటాయి, ఇంక్లూడింగ్ చైనీస్, కొరియన్, గిరియన్ అన్నీ ఉంటాయి. సో దాంట్లో ఏంటంటే మీకు /u 0041 అంటే దానికి ఒక సింబల్ ఆర్ ఒక పదం ఉంటుంది. అంటే అది ఆనా తెలుగు ఆనా, కన్నడ ఆనా, చైనా వాళ్ళ లాంగ్వేజా, కొరియన్ లాంగ్వేజా మీనింగ్స్ ఉంటాయి. సో వాటికి మీకు అట్లాంటి అన్ని యూనివర్సల్గా లాంగ్వేజ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు వాడుకోవాలనుకుంటే అవన్నీ ఇన్వాల్వ్ అయిన క్యారెక్టర్ సెట్ ఉంటుంది, అది మీరు వాడుకోవాలి. సో అది ఆస్కియా, యూనికోడా, ISO 8583 అనే కొన్ని క్యారెక్టర్ సెట్స్ ఉంటాయి. సో ఆ కాన్సెప్ట్కి వెళ్ళినప్పుడు మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాజ్ ఆఫ్ నౌ క్యారెక్టర్ అంటే ఒక్క క్యారెక్టర్ మాత్రమే సేవ్ చేసుకోగలుగుతుంది, అది ఏ. అంటే ఆల్ఫాబెట్స్ ఆర్ సింబల్స్ ఆర్ ఎనీథింగ్, సింగిల్ క్యారెక్టర్ విల్ బి సేవ్డ్. ఓకే, అండ్ ఆపరేటర్స్. సో ఆపరేటర్స్ అంటే జనరల్గా మనం ఎందుకు వాడతాం ఆపరేటర్స్ అంటే, ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఉంది. బ్యాంకింగ్ అప్లికేషన్స్లో మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాతనో, ఫోన్పే చేసిన తర్వాతనో అమౌంట్ డెబిటో క్రెడిటో అవుతుంది. సో దానికి ఏం చేయాలి, మీ దాంట్లోకి ఎంత అమౌంట్ వచ్చిందో మీకు ఆల్రెడీ ఉన్న అమౌంట్ ప్లస్ వచ్చిన అమౌంట్ని యాడ్ చేసి మీ అకౌంట్ బ్యాలెన్స్ చూపించాలి. సో దాన్ని ఏమంటాం, అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటాం. అంటే ప్లస్ ఆర్ మైనస్ వాటిని అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటాం. అదే అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు యూపీఐలో వాడు మీకు ఎంతో అమౌంట్ చేస్తున్నాడు, ఆ అమౌంట్ని ఒక వేరియబుల్లో సేవ్ చేస్తాం. ఆ సేవ్ చేసే ఈవెంట్నే, ఆ సేవ్ చేసే స్టేట్మెంట్నే అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. అంటే నువ్వు ఒక డేటా టైప్లో ఒక వాల్యూ పెడుతున్నావంటేనే అది అసైన్మెంట్ ఆపరేటర్. దాని గురించి ఏంటో చెప్తాను, నేను డీటెయిల్గా చెప్తాను. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక కేసు వచ్చింది. ఏంటి అంటే, ఒక వాల్యూని యాజ్ పర్ సమ్ కండిషన్స్, అంటే ఇది ఇన్ కేస్ ఈ అబ్బాయి 10 inches ఉంటే 10 inches సైజ్ ఉంటే ఈ వాల్యూని ఇంక్రీజ్ చేయి, అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ క్లాత్ సైజ్ పెంచు, ఈ సైజును 10 meters నుండి 12 meters తీసుకో అనేది ఒక కాన్సెప్ట్, ఒక ఎగ్జాంపుల్ ఉంది అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్. సో దాన్ని పెంచాలి, ఉన్న వాల్యూని పెంచాలి అంటే మనం ఏం చేస్తామంటే దాన్ని ఇంక్రిమెంట్ చేస్తాము లేదా డిక్రిమెంట్ చేస్తాము. సో వాటిని మనం ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్ అని అంటాం. అంటే ఒక ఉన్న వాల్యూని వితౌట్ ఎనీ పెద్ద క్యాలిక్యులేషన్ చేయకుండా, అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ వాడకుండా, జస్ట్ సింగిల్ స్టేట్మెంట్తో పెంచడానికి తగ్గించడానికి ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ అని ఉంటాయి. రేషనల్ ఆపరేటర్స్. సో రేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇతను X and Y రెండు సేమా కాదా, సేమ్ వాల్యూస్ ఉన్నాయి, X = 2 ఉంది, Y = 3 ఉంది, ఈ రెండు ఈక్వలా కాదా, లేదా ఈ X అనేది Y కంటే పెద్దదా చిన్నదా అనే కండిషన్స్ కంపారిజన్స్ చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు >= అనేది రిలేషనల్ ఆపరేటర్స్. ఓకే, >, సింబల్స్ అనేటివి రిలేషనల్ ఆపరేటర్ కిందకి వస్తాయి. ఓకే, లాజికల్ ఆపరేటర్ అంటే ఏంటి అంటే, మనకు లాజికల్ ఆపరేటర్లో 3 ఆపరేటర్సే ఉంటాయి. ఒకటి ఆర్, లేదా అండ్, లేదా నాట్. అయితే మీకు కొన్ని కేసెస్ ఉంటాయి, ఎట్లా అంటే 2-3 కండిషన్స్ పెట్టవలసి వస్తుంది. ఎట్లా అంటే,
ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఇది సమ్ వాల్యూ ప్రింట్ చేయి అని చెప్పి చెప్తాం. సో అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాం, అండ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0, నాట్ అనేది లాజికల్ ఆపరేటర్, అండ్ ఎక్స్ ఈక్వల్ టు 2 అండ్ అనేది లాజికల్ ఆపరేటర్. ఓకే, అండ్ లేదా ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ ఈక్వల్ టు 1, రెండిట్లలో ఏ ఒక్కటైనా ఒక పని చేయాలి. అండ్ అంటే రెండు సేమ్ అవుతాయి. ఇన్స్టెన్స్ ఆఫ్ అంటే ఇది ఇన్స్టెన్స్ ఆఫ్ ఆపరేటర్ అనేది ఓన్లీ జావాకి పరిమితం. ఇది అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి ఇన్వాల్వ్ అవ్వదు. ఇన్స్టెన్స్ ఆఫ్ అనేది ఏంటి అంటే ఇది ఏ డేటా టైప్ అని తెలుసుకోవడానికి వాడే ఆపరేటర్. ఇది ఇంటా, బూలియనా, లేకపోతే టెక్స్టా అని తెలుసుకోవడానికి కోసం వాడేది ఇన్స్టెన్స్ ఆఫ్ ఆపరేటర్. ఇటర్నరీ ఆపరేటర్ అంటే కండిషనల్ ఆపరేటర్. ఇందాక మీకు లాజికల్ ఆపరేటర్లో అండ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పాను. కానీ అది ఎక్కడ పెడతాం, ఇఫ్ కండిషన్ అనేది ఒక ఇఫ్ ఆర్ ఎల్స్. ఇన్ కేస్ ఇఫ్ కాకపోతే ఇది ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఒక కండిషన్ ఉంటుంది, దాన్ని ఎల్స్ అంటాం. ఇఫ్ అండ్ ఎల్స్ అనే దాన్ని ఇటర్నరీ ఆపరేటర్ ఆర్ కండిషనల్ ఆపరేటర్ అంటాం. బిట్వైజ్ ఆపరేటర్ అనేది అంటే లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ అనే ఆపరేటర్స్ ఉంటాయి. అంటే ఉన్న వాల్యూని లెఫ్ట్కి మూవ్ చేస్తుంది, రైట్కి మూవ్ చేస్తుంది. సో ఇన్ డీటెయిల్గా మీకు అది ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది వర్బల్గా చెప్తే మీకు జనరల్గా అసలు ఏం చెప్తున్నాడు అనే కాన్సెప్ట్లో ఉంటారు. టైప్ కాస్ట్ ఆపరేటర్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్లోట్ గురించి చెప్పాను. ఫ్లోట్ అనే డేటా టైప్ ఏం చేస్తుంది, డెసిమల్ వాల్యూస్తో సేవ్ చేసుకుంటుంది. కొన్ని సందర్భాల్లోనే మీకు ఏమవుతుంది అంటే డెసిమల్ వాల్యూస్ కాకుండా హోల్ నెంబర్ చూపెట్టాలి. అంటే ఇప్పుడు 32.6, 32.8 అనే వాల్యూ మీరు సేవ్ చేసుకున్నారు. కానీ చూపించాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి, 32 చూపించాలనుకుంటున్నారు, 32 చూపెట్టాలి, హోల్ నెంబరే చూపెట్టాలనుకుంటారు. పాయింట్ తర్వాత చూపెట్టద్దు, ఓన్లీ హోల్ నెంబర్ చూపెట్టాలనుకుంటున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, అప్పుడు మనం ఏం చేస్తామంటే టైప్ కాస్ట్ అనే కాన్సెప్ట్ వాడతాం. టైప్ కాస్ట్ అనేది ఏంటి అంటే ఫ్లోట్ అనే వాల్యూని ఇంటీజర్కి మార్చేస్తుంది. ఓకే, సో అట్లాగా దానికి ఆ కాన్సెప్ట్ ఉంటుంది. సో మిగిలిన లాస్ట్ అండ్ కాన్సెప్ట్ ఏంటి అంటే లూప్స్ అనేది ఎందుకు వాడతాం, ఎన్ని రకాల లూప్స్ ఉన్నాయి. లూప్స్ అనేది ఏంటంటే ఒకటే స్టేట్మెంట్ని ఒక స్టేట్మెంట్ కాదు, కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్, కొన్ని సెట్ ఆఫ్ ఆపరేషన్స్, కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ ఆపరేషన్స్ని మళ్ళీ పిలవాలి కండిషన్ సాటిస్ఫై వరకు అని అనుకుంటే ఈ ఆపరేటర్స్ వాడతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇది రియల్ టైం ఎగ్జాంపుల్ కాదు, మనకు అర్థం అవ్వడం కోసం చెప్తాను. ఇప్పుడు ఎక్స్ ఇంటీజర్ వాల్యూలో ఎక్స్ ఈక్వల్ టు 0 అనే వాల్యూ సేవ్ చేసినాం. ఓకే, ఇప్పుడు నిన్ను యాజ్ ఎ బిగినర్ ఆఫ్ ఎ ప్రోగ్రామర్ నీకు అసలు ప్రోగ్రామింగ్ వచ్చా రాదా అని తెలుసుకోవడానికి నేను ఏం అడుగుతానంటే ఆ ఎక్స్ని 100 అయ్యే వరకు ప్రింట్ చేయి, 100 తర్వాత ప్రింట్ చేయకు అని చెప్తా. అంటే ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 1 ఉంది, ఆ 1 తర్వాత నువ్వు నాకు ఇప్పుడు 1 ప్రింట్ చేయి, 2 ప్రింట్ చేయి, 3 ప్రింట్ చేయి, అట్లా నాకు 100 ఒక ప్రింట్ చేయి, తర్వాత ప్రింట్ చేయకు అని చెప్తా. అప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనకు పైన ఉన్న ఆపరేటర్స్ ప్రకారం, మనకి ఆల్రెడీ ఉన్న ఆపరేటర్స్ ప్రకారం ఇంక్రిమెంట్ ఆపరేటర్ వాడుకోవచ్చు, అర్థమెటిక్ ఆపరేటర్ వాడుకొని మనము 100 స్టేట్మెంట్లు రాయం కదా. ఎక్స్ అనే వాల్యూని ఇంక్రిమెంట్ చేయి, ఎక్స్ అనే వాల్యూని ఇంక్రిమెంట్ చేయి, ఎక్స్ అనే వాల్యూని ఇంక్రిమెంట్ చేయని రాయకుండా ఆ ఇంక్రిమెంట్ ఏదైతే చేయాలో దాన్ని 100 సార్లు చెయ్యి అని వైల్ లూప్కి, డూ వైల్ లూప్కి, ఫర్ లూప్కి మనకి ఏది కన్వీనియంట్ అనుకుంటే అది వాడుకొని అదే ఒకటే లైన్ని 100 సార్లు చెయ్యి అని చెప్తాం. దాన్ని వైల్ కంట్రోలర్, వైల్ లూప్ కానీ, డూ వైల్ లూప్ కానీ, ఫర్ లూప్ కానీ అంటాం. సో ఈ లూప్స్ వాడుకొని ఏం చేస్తామంటే, అదే మీకు మళ్ళీ చెప్తున్నాను, లూప్స్ చేసుకుని ఏం చేస్తామంటే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ని నంబర్ ఆఫ్ టైమ్స్ చేయమని చెప్తాం బేస్డ్ ఆన్ ద కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు ఇది చేస్తానే ఉండు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అని జావాకి చెప్పి చేయిస్తాం. అది లూప్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని ఇన్ డీటెయిల్గా విత్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థియరిటికల్గా చెప్పాను. సో ఈ నెక్స్ట్ క్లాసెస్ ఏం చేస్తామంటే వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, కీవర్డ్స్ అంటే ఏంటి, లూప్స్ అంటే ఏంటి, ఆపరేషన్స్ ఏంటి, ఆ ఆపరేషన్స్ ఎక్కడ వాడతాం, ఎందుకు వాడతాం అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసే ముందు ఇన్ ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. ఓకే, సో ప్రోగ్రామింగ్ కంటే ముందు మీకు ఇది బేసిక్ ఐడియా ఉంటే, ప్రోగ్రామింగ్ అనేది ఏంటి అంటే జావాకి ఒక రూల్ ఉంటుంది. ఎగ్జాంపుల్ కాదు, ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటుంది, ఇది ఇలాగే రాయాలి అని.
అది ఎలా రాయాలనే విషయం మీకు అర్థమైతే ఈ కాన్సెప్ట్ వచ్చి ఉండి మీకు అది ఎలా రాయాలి అని అర్థమైతే ఈజీగా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో దానికోసం మీకు ప్రోగ్రామింగ్ కంటే ముందు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. సో ఈ నెక్స్ట్ వీడియోస్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.